ఈ రోజు నుంచి ఇంకా ఉధృతం చేసి వచ్చే 10 రోజుల్లో మొత్తం ధాన్యం సేకరణ కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 15 రోజులుగా నేను కంటిన్యూస్గా కలెక్టర్ గారితో, పౌర సరఫరాల కమిషనర్ మన స్టీఫెన్ రవీంద్ర గారితో, అడిషనల్ కలెక్టర్ గారితో, డిప్యూటీ డిఎం గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నా. కొంచెం ఈ గోడౌన్లని ఐడెంటిఫై చేయడము లేట్ అవ్వడం వల్ల ఆలస్యం జరిగిన మాట వాస్తవము. జనరల్గా మామూలుగా 1,50,000 క్వింటాల దిగుబడి వచ్చే చౌటుపల్లి మండలంలో ఈసారి డబల్ కెపాసిటీ 3 లక్షల క్వింటాల ధాన్యం దిగుబడి వచ్చింది, ఉత్పత్తి జరిగింది. అదేవిధంగా నారాయణపూర్ మండలంలో 50,000 వచ్చే దగ్గర దాదాపు 2 లక్షల క్వింటాళ్ళు ధాన్యం ఈసారి ఉత్పత్తి, అంటే 4 రెట్లు. ఈసారి అనుకోకుండా ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల రెండో కారణం ఏంటంటే సడన్గా ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల నిల్వ సామర్థ్యం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మనకు ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రావడం వల్ల హమాలీల కొరత ఆ 15 రోజులు ఎలక్షన్ టైంలో మనకు ఎఫెక్ట్ అయింది. మూడోది, మిల్లర్లు కూడా కొన్ని రకాల రాజకీయం చేసి ప్రభుత్వంతో వాళ్ళు బ్లాక్మెయిలింగ్ ధోరణిలో కొందరు మిల్లర్లు ప్రవర్తించడం వల్ల ధాన్యం సేకరణ విషయంలో ఆలస్యమైన మాట వాస్తవం. మొన్న లాస్ట్ వీక్ ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండ్రు. తప్పకుండా రైతులకు అసౌకర్యం జరిగింది, ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లా 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకనే మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటేందుకు అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకోకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలగిరి అని సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పిన. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే, ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మా రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఆలస్యమైన వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన దాన్ని పాజిటివ్గానే తీసుకుంటుంది. నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు, అన్ని పక్షాలు, అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 డేస్లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లోపల వేడి ఉంది.